వాళ్ళ అయిపోగానే కొంతమంది కుటుంబాలు చూడండి, నేను చాలా బాగా గమనిస్తూ ఉంటాను. ప్రార్థన పెడతాను కానీ వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఉండరు, అందరు వింటూ ఉంటారు కానీ వాళ్ళు వినరు. పక్కన వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి. మేము పెట్టుకోవాలనుకోవట్లేదు కానీ ఎన్నాళ్ళు వస్తున్నాయి. మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను నా కుటుంబం వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదయ్యా. ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? నేను నా కుటుంబము వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదయ్యా. శ్రద్ధగా నేను వాక్యం వినాలి, మా జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా. ఈ మాటలు వాళ్ళకి చెప్తూ ఉంటుంటే మార్త ఇలా చేసింది. అయితే ఆమె చేస్తున్నప్పుడు ప్రభు ఏమనలేదు, మాట్లాడుతున్నప్పుడు వచ్చేసి ఈమె కూడా పని చేయాలనుకునేసరికి అప్పుడు మాట్లాడాడు ప్రభు. పని కన్నా వాక్యము ప్రాధాన్యత. అంటే పని చేయకూడదని చెప్పాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు మనం. ఓకేనా? పరిచర్య చేయకూడదు, ఆ పని కాదు, ఆ పని టైంలో అది చేయాలి. ఏం చేయాలి? పని టైంలో పని చేయాలి. వాక్యం సమయంలో చెప్పండి, వాక్యం సమయంలో వాక్యం. అలాగే అందరూ వినండి జాగ్రత్తగా. ప్రార్థనా సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ టైంలో పక్కనోళ్ళతో వెళ్ళిపోయి నువ్వు ముచ్చట్లు పెట్టుకోకూడదు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. అన్ని సమయాలు ప్రతిదానికి కూడా ఒక సమయాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యానికి ముఖ్యమైన సమయం ఇవ్వాలి. మరి ఏం చేసి తెలుసా? యేసయ్య పాదాల యొద్ద కూర్చొని మాటలు వింటూ ఉంది. ఆయన మాటలు వింటూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ చూద్దాం 39వ వచనము, లూకాసు సువార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుందామె? బోధ వింటుంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం మీకు ఇక్కడ చెబుతాను. ఆయన ఏం చెప్పాడో రాయలేదేంది ఇక్కడ? అర్థమైంది మీకు? అన్ని చోట్ల కూడా ఆయన ఏం మాట్లాడాడో దాన్ని మొదటి స్థానంలో పెట్టి ప్రభు మాట్లాడిన మాటలు ఆయన కొండ మీద కూర్చుని ఏం మాట్లాడి చెప్పాడు. ఇంటిలో కూర్చుండి ఏం చేశాడో అక్కడ వివరించారు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు రాయబడలేదు, కానీ జరిగినటువంటి సంఘటన రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎలాగుండాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రోజు మీరు ప్రభా ఈ సమయం ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నామయ్యా, మా మధ్యలోనికి మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రభువుని మార్త వలె ఆహ్వానించండి, మరియ వలె కూర్చొని వినండి. చెప్పండి ఎలాగా? మార్త వలె ఆహ్వానించాలి, మరియ వలె కూర్చొని. అందరు కూడా పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళ మొక్కలు మార్త వలె ఆహ్వానించు ప్రభువుని, మార్త వలె ఆహ్వానించు. మీరు కూడా ఉన్నారు కదా, మార్త వలె ప్రభువుని ఆహ్వానించు. పక్కన పట్టుకోండి, చెయ్యి పట్టుకోండి, చెయ్యిపోతే జుట్టు పట్టుకోండి. మరియ వలె ప్రభు పాదాల యొద్ద కూర్చొని విను. బిగ్గర చెప్పండి, విను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.